మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఊహించిన రీతిలో ఓటమి చెందింది. అలాగనే ఊహకు అందని ఫలితాలు సాధించినటువంటి ఎలయన్స్ అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే పలాస నియోజకవర్గం నుంచి నా మీద విజయం సాధించిన శిరీష గారికి కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తాం. మొన్నటి ఎన్నికల్లో నేను ఓటమి చెందాను, నో డౌట్. బట్ అట్ ది సేమ్ టైం నేను గెలవాలని నాకు 60,000 మంది ఓట్లు వేశారు. అలాగనే నేను గెలవాలని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేశారు. మరి 5 ఏళ్ల కాలంలో ఒకసారి గమనించుకోను, ఏ రోజు నేను నా కుటుంబాన్ని సైతం నేను పెద్దగా ఆలోచించలేదు. నా ప్రజలు, నా కార్యకర్తలు, మన జిల్లా, మన రాష్ట్రం అని రాత్రనక పగలనక తేడా లేకుండా పార్టీలను చూడలేదు, నేను రాజకీయ వైరుధ్యాలను చూడలేదు. ఎవరు వచ్చి ఏ పని అడిగినా, ఏ సహాయం అడిగినా కాదనుకుంటా, ఏ రకమైనటువంటి సహాయం అయినా అందరికీ కూడా అన్ని సమయాల్లో కూడా అందుబాటులో. ఇది రాత్రి 9, 11, 12, 1 గంట అనుకుంటే నేను చూడను. ఎప్పుడు కూడా నా ఇంటి తలుపులు తెరిచే ఉంచాను. ఈరోజు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నాకు ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రకమైనటువంటి షాక్. నేనేం తప్పు చేశాను అని నాకు మొదట అనిపించింది. సరే, నా మీద ఈ 5 ఏళ్ల కాలంలో విపరీతమైనటువంటి అసత్య ఆరోపణలు చేసి నా ప్రతిష్టను తగ్గించాలను, లేకపోతే నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో కూడా మీరు అందరూ కూడా చూశారు. రకరకాల మాధ్యమాల ద్వారా నాకు, నా కుటుంబాన్ని, వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వాళ్ళు చేసినటువంటి వ్యక్తిత్వ దాడి మీరందరూ కూడా చూశారు. ప్రజల కోసమని అన్నింటినీ కూడా భరించి నేనైతే చాలా చిత్తశుద్ధితో ఎక్కడ ఎవరి దగ్గర 1 రూపాయి అవినీతి చేయకుండా, లంచం తీసుకోకుండా నేనైతే చిత్తశుద్ధితో పనిచేస్తాను. ఇప్పటికీ కూడా చూస్తున్నాను నేను కొన్ని సామాజిక మాధ్యమాలు ఏ రకంగా కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారో కూడా మీరు అందరూ చూస్తారు. ఎన్నికలు అన్నాక ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఓడిపోయినటువంటి వాళ్ళు ఎందుకు ఓడిపోయామన్నటువంటి అంశాల మీద స్టడీ చేసుకోవాలి. మరి అలాగే వాటన్నింటినీ సరి చేసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రజాసేవ చేసే అవకాశం వచ్చినటువంటి వాళ్ళు మరింత బాధ్యతగా పనిచేయాలి. కానీ ఈరోజు మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ పలాస, అక్రాస్ ది స్టేట్,